India is my country. All Indians are my brothers and sisters. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. మా అమ్మ చదువుకుంటుందిరా పడి 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 చదివిందిలే. చదువంటే మీకేం తెలుసురా? మా అమ్మలకు తెలుసు. అమ్మలు అమ్మలు నిన్నే వినబెట్టలా? బాబా ఏమిటమ్మా ఇలా వచ్చి పసుపు డబ్బా ఇచ్చిపో. ఈ డబ్బాలు సీసాలు అన్ని తింటగా సరిపోతుంది. ఏమిటే గొడుగుతున్నా? మరేంటమ్మా ఇంట్లో పనిచేసారా చదువుకోరా? ఈ మాత్రం స్కూల్ వెళ్ళడం దేనికి? మానేసి వంట చేసుకుంటే ఇంట్లో కూర్చుంటపోరా? ఏమిటే అంత పని చేసి అలసిపోతున్నది? ఆ డబ్బా కాస్త అందివ్వమంటే అంత కష్టమైపోయిందా? ఏంటమ్మా ఏంటి అమ్మల్ని ఏదో కోపడుతున్నారు? చూడన్నయ్య, ఈవిడ గారు పేద చదువుకుంటున్నారట, ఇంటి పని చేయడం అగౌరవంగా ఉందిట. అగౌరవం అని కాదమ్మా, ఇంటి పనికి చదువుకి ఎట్లా కుదురుతుంది? అంతే కదా అమ్మలు. ఏంటమ్మా అట్లా ఉన్నావు? స్కూల్లో టీచర్ ఏమన్నా కోపడ్డారా? జీతం కట్టకపోతే కోపడరా? జీతం కట్టాలా? ఎప్పుడు? రేపే ఆఖరి రోజు. రేపేదా? రేపే అని పీక మీద కూర్చుంటే ఎలాగే? 4 రోజులు ఆగి కట్టొచ్చులే. 4 రోజులు అవుతే అసలు స్కూల్కే వెళ్ళక్కర్లే, పేరు కొట్టేసి ఇంట్లో కూర్చోమంటారు. నేను బ్రతికొండగా నీకు ఆ పరిస్థితి రాదమ్మా. రేపే కడతాం, తప్పకుండా కడతాం. పదమ్మా, స్కూల్కి టైం అయింది. నేను ఇంక రిక్షాలో రాను. ఏమ్మా? నేనేం చిన్నపిల్లనా? బస్సులోనే వెళ్తా. ఏమిటే మరీ మితి మీద పోతున్నావు? నీ గుడ్డలు గుడిసెలు చదువులు చట్టుబండలకి ఆయన రాత్రి మొదలు కంటలు అరుగు తీసుకుంటుంటే పైగా బస్సులు కూడానా? ఎక్కడి నుంచి వస్తాయనుకున్నావు డబ్బులు? డబ్బులు దేవంటమ్మా, ఇంకో గంట సేపు రిక్షా లాగితే సరిపోతుంది. అందుకోసం అమ్మల్ని కోపడతారా? అమ్మలు నువ్వేం బాధపడకమ్మా, నీ ఇష్టం. ఇక మీదట బస్సులోనే వెళ్తూ పదమ్మా. ఏమిటన్నయ్యా నువ్వు మరీను? అది ఆడింది ఆట, పాడింది పాటగా అన్నింటికీ సరేనంట. దానికి ఏది అడగాలో ఏది మాట్లాడాలో తెలియక హద్దు పద్దు లేకుండా పోతుంది. ఈరోజు బస్సు అంటుంది, రేపు కారు అంటుంది. ఇలా పెంచుకుపోతుంటే మనం ఎక్కడ తెలియదు. అదేంటమ్మా, అడగాల్సిన అర్హత ఉంది కాబట్టి అడిగింది. ఇదే అయ్యగారు ఉంటే అమ్మలు దర్జాగా కారులోనే వెళ్ళారుగా. అమ్మా, కండలు కరగదీయడమే కాదు, కోసిచ్చైనా సరే అయ్యగారు లేని కొరత అమ్మలకు తెలియకుండా చెయ్యాలి. అయ్యగారి ఆశ నెరవేరాలి. అమ్మలు నల్లకోట వేసుకుని పట్టా తీసుకుని ఇంటికి రావాలి, అంతే. అందుకోసం నేను ఏమైపోయినా పర్వాలేదు. ఏమిటన్నయ్య, ఒంట్లో బాలేదా? అబ్బే ఏం లేదమ్మా, వయసు అయిపోయింది. బాబు 2 వాళ్ళు 4 రోజులు అవుతే అసలు స్కూల్కే వెళ్ళక్కర్లే, పేరు కొట్టేసి ఇంట్లో కూర్చోమంటారు. వద్దులే బాబు, ఇదిగో తీసుకో. ఆగమ్ములు, రోజు అన్నం తినే టైంలో వేరే పోతావే? ఇవాళ మనందరం కలిసి తినాలి. రా కూర్చో. ఏ రంగమ్మ, శుక్రవారం అయితే వెజిటేరియన్ తినాలా? చికెన్ తీసుకురామని చెప్పలా? హాయ్, మా ఇంట్లో ఇవాళ ఇంగ్లీష్ ఫుడ్. మా ఫాదర్ ఇప్పుడు విటమిన్స్ ఉన్న ఆహారమే తినమంటుంటారు. వెజిటబుల్స్ సాలే, చికెన్స్. అవును మరి, పెద్ద డాక్టర్ గారు అమ్మాయి కదా. అమ్ములు, మీ ఇంట్లో ఏమిటే? ఏమిటా పట్ల? మరే పెరుగన్నం అరిటాకులో పెట్టుకుని తింటే ఒంటికి మంచిదని పొట్లం కట్టించారు. ఏమైనా నువ్వు మహా సింపులే. ఇన్నాళ్ళుగా చూస్తున్నా రోజు బస్సులో వస్తావే,
మీ కార్లో రావచ్చుగా. అదే చెప్పనుగా, మా మామయ్య అదొక మాదిరి. నేను ఒంటరిగా వస్తే ఏమవుతానని భయపడతారు అంతే. ఎవడయ్యా ఎవరు కావాలి? అమ్మలండి. అమ్మలని మా పాప ఇక్కడే చదువుతోంది. ఏ క్లాసు? ఏ క్లాసా? ఇక్కడ లేదులేండి. మనిషికి ఉండవలసిన ఉత్తమమైన గుణం కృతజ్ఞత. కృతజ్ఞత లేని మనిషి మనిషే కాదు. అమ్మలు అమ్మలు. ఎవరయ్యా ఎవరు కావాలి? అమ్మలండి, మా అమ్మలు. అదిగో అమ్మలు. అమ్మలు ఇదిగోనమాట. కాస్త ఆలస్యమైంది, ఎట్టగైదని పూర్తి చేశారు. తీసుకెళ్ళి జీత కట్టమ్మా. మీరు వెళ్ళండి. వస్తాను అతను. ఎవడేవాడు? దగ్గరలో ఉన్నాడు. అతను మా రిక్షావాడు. నేను ఫీజు తోడు మర్చిపోతే మా మమ్మీ ఇచ్చి పంపించింది అంతే. అమ్మా మా ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడమ్మా? జీతం దగ్గర డబ్బులు తెచ్చాడా? తెచ్చినవాడు క్లాస్ పై నిలబడి అమ్మలు కావాలని అడుగుతున్నా తిన్నగా లోపలికి వచ్చేసాడు. వచ్చి అందరు ఎదురుగా నిలబడి గుడ్లో దొబ్బుల చిల్లర డబ్బులన్నీ నా దోస్తులో పోసి కాస్త ఆలస్యమైంది. ఎట్టాగైతేనే కష్టపడి తీసుకొచ్చేసానని వేరే ఎక్స్ప్లెనేషన్. నయం రిక్షా రాజు తీసుకొచ్చానని చెప్పలేదు. ఏ చెప్తే నన్ను రిక్షా రాజా అని పెంచుతున్నాడని అందరికి తెలియాలా? ఈ చేసిన దానికే క్లాస్ లో అందరూ కూలీలు నవ్వారు. చచ్చా, ఎంత అవమానం అయిపోయింది. ఈ మావి కొంచెం కూడా మతిలేదు. ఆయనకు మతిలేదు. నిజమేనే, ఆయనకున్నదల్లా మనసు ఉంది కాబట్టి ఆయన నీ కోసం రాత్రనక పగలనక ఒళ్ళు గోళం చేసుకుంటున్నాడు. ఆయన ఉప్పు తింటూ ఆయన పెంచిన బిడ్డలను చెప్పుకోవడానికి నీకు అవమానంగా ఉందా? ఈ రోజు 4 లక్షలు చదివినంత మాత్రాన మర్యాదగా గౌరవం కావాల్సి వచ్చాయా? నేను చేసిన మనిషిని మెచ్చుకోలేని నీ చదువెందుకే? తగలేనా? బాగా ఉన్న రోజుల్లో కనబడ్డ దేవుళ్ళందరికీ వందలు చెల్లించుకున్నాను. చితికిపోయినాడు. ఆ దేవుళ్ళు ఎవ్వరూ ఆదుకోలేదు. ఈ దేవుడే ఒక్క పూట అన్నం పెట్టినందుకు నన్ను ఆదుకుంటున్నాడు. నీ భవిష్యత్తు కోసం తన బ్రతికే బలి చేస్తున్నాడు. అలాంటి పుణ్యాత్ముడికి బిడ్డలని చెప్పుకోవడానికి గర్వించాలి. కనీసం కృతజ్ఞతగా ఉండాలి. లేకపోతే నువ్వు మనిషే కాదు. బాబాయ్ కూర్చో. బాగున్నావా? అమ్మలు అంతా బాగున్నారా? అంతా బాగున్నారు బాబాయ్. ఏంటది? ఏం లేదు బాబాయ్, ఇవాళ శనివారంగా నువ్వు వట్టి పళ్ళేగా తింటావు. అలా వస్తుంటే మంచి అరటిపళ్ళు కనిపించాయి, నీకోసం తెచ్చాను. అరే, ఇంతకాలం అయిపోయినా బాబాయ్ ఇష్టాలు అలవాట్లు ఇంకా మర్చిపోలేదురా నువ్వు.